పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సెలవు ఉండనుంది. ఇవాళ ఆదివారం కావడంతో వరుసగా 2 రోజుల సెలవులు కలిసి రానున్నాయి. తిరిగి 22న తెరుచుకుంటాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ఏటా వేడుకలు నిర్వహిస్తున్నారు. మోర్తాన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దన్న తెలిపారు. రసాయన శాస్త్రం 1, కంప్యూటర్ సైన్స్ 2, ఇంగ్లీష్ 1, తెలుగు 2 సబ్జెక్టులలో బోధించుటకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23 ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేగవంతమైన సేవలకై టెక్నాలజీని ఉపయోగించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. శనివారం పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు నిర్వహించిన ఈ సామాన్ శిక్షణ కార్యక్రమంలో సిపి మాట్లాడారు. ప్రతి కేసులో సంబంధిత వ్యక్తులకు సమయానుగుణంగా ఈ సామాన్స్ జారీ చేయాలన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం నారాయణగిరి షెడ్ల నుంచి క్యూ ఉంది. నిన్న వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టగా ఇవాళ సుమారు 12 గంటల టైం పడుతుంది. శనివారం 90,011 మంది స్వామిని దర్శించుకోగా వారిలో 33,328 మంది తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ తరహాలో యాదగిరిగుట్టలో గరుడ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు. ₹5,000 గరుడ టికెట్పై ఒక్కరికి మాత్రమే అనుమతిస్తామని ఈవో వెంకట్రావు వెల్లడించారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి పవలింపు సేవ వరకు ఏ సమయంలోనైనా దర్శించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం అనుమతి రాగానే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్ క్యారవాన్ క్రాస్ రోడ్లోని దర్బార్ మైసమ్మ తల్లిని ఆదివారం ఉదయం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు హైదరాబాద్లో వైభవంగా కొనసాగుతున్నాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో బోనాల పండుగ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి.